మంగళగిరిలో తెలుగు హయ్యర్ టైపింగ్లో రాష్ట్ర స్థాయిలో సత్తా చాటిన మంగళగిరి నగరానికి చెందిన బిట్రా రష్మి అనే విద్యార్థిని ఎమ్మెల్యే ఆర్కే అభినందించి 10,000 రూపాయల నగదు పారితోషికం అందజేశారు. ఎమ్మెల్యే ఆర్కే స్వయంగా విద్యార్థిని నివాస గృహంకు వెళ్లి అభినందించి శాలువాతో సత్కరించారు. అనంతరం వారు మాట్లాడారు. మాధవి టైప్ ఇన్స్టిట్యూట్ నాది మంగళగిరి. స్టేట్ ర్యాంక్ ఫస్ట్ బి రష్మి, అమ్మాయి పేరు బిట్రా రష్మి. స్టేట్ మొత్తంలో కూడా అన్ని గ్రూపుల్లో కూడా ఎక్కువ మార్కులు వచ్చినాయి. ప్లస్ స్టేట్ ఫస్ట్ తెలుగు హయ్యర్ దాంట్లో ఫస్ట్ వచ్చిందండి. ఆ అమ్మాయి యొక్క ప్రతిభ మెయిన్ దానికి. మాకు గైడెన్స్ ఉన్నది అంతవరకు. సార్ గారి యొక్క దీనికి వాళ్ళు ఆర్థికంగా సహాయం చేస్తే వాళ్ళు బయటికి బాగా డెవలప్ అవుతారు. స్టేట్ వైడ్గా చాలామంది ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఉంటారు నాకన్నా, కానీ నాకు వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మమ్మీ డాడీ సపోర్ట్, వాళ్ళ ఎంకరేజ్మెంట్, అలానే సార్ కూడా ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉండేవాళ్ళు. నువ్వు ఒక్క మిస్టేక్ కూడా నువ్వు ఇంకా కాన్సన్ట్రేట్ చేయగలిగితే ఆ ఒక్క మిస్టేక్ కూడా పడదు, ఇంకా బాగా చేయగలవు అని చెప్తూ ఉండేవాళ్ళు. సార్ సపోర్ట్, మమ్మీ డాడీ ఎంకరేజ్మెంట్, వీళ్ళందరి వల్ల స్టేట్ ఫస్ట్ రావడానికి ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ది గాడ్స్ గ్రేస్. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ టు ఎమ్మెల్యే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ మధ్య జరిగినటువంటి రాష్ట్ర స్థాయి టైప్ హయ్యర్కి సంబంధించినటువంటి పరీక్షలో రాష్ట్రంలోనే మొట్టమొదటి ర్యాంకు సాధించినటువంటి బిట్రా రష్మిని ఈ రోజున స్వయంగా కలిసి అభినందించడం జరిగింది. ఎందుకంటే మంగళగిరి పేరుని ఇవాళ ఎంతోమంది రాష్ట్ర స్థాయిలో అటు పవర్ లిఫ్టింగ్లో కానివ్వండి, సందాని గారి అమ్మాయి, అదేవిధంగా ఇవాళ టైపు హయ్యర్కి సంబంధించి బిట్రా రష్మి ఈ పాప, ఇట్లా ప్రతి వాళ్ళు కూడా అటు ఆటల్లోనూ, క్రీడల్లోనూ, ఇటు చదువుల్లోనూ మరి మంగళగిరి యొక్క పేరుని రాష్ట్ర, దేశ, అంతర్జాతీయ స్థాయిలో నిలపడం అనేది చాలా గొప్ప కారణంగా భావిస్తూ ఉన్నాము. ఇందుకు సంబంధించి మురళీ గారు మాధవి టైప్ ఇన్స్టిట్యూట్ ఏదైతే మంగళగిరిలో ఉందో ఆయన ఆధ్వర్యంలో ఆయన సూచనలు సలహాలు తీసుకొని, మాస్టర్ సూచనలు సలహాలు తీసుకొని మురళీ మాస్టర్ గారివి పాప ఈ విధంగా సాధించడం అని అంటే చాలా గొప్ప విషయంగా భావిస్తూ ఉన్నాను నేను. పైగా అమ్మాయి ఇంటర్మీడియట్ మాత్రమే, ఇంటర్మీడియట్లోనే టైప్ హయ్యరు రాష్ట్ర స్థాయి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని అంటే రాబోయే రోజుల్లో షార్ట్ హ్యాండ్ కూడా ఈ అమ్మాయి అటు తెలుగు ఇటు ఇంగ్లీషు రెండు కూడా రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అమ్మాయి ఇప్పటికే మన ఎంసెట్కు రాసింది. మన స్థానికంగా ఉన్నటువంటి సికే కాలేజీలో 857 మార్కులు ఇంటర్మీడియట్లో సాధించింది. ర్యాంకు కనుక వచ్చేటట్టయితే ఫీజులు అవి మేము కడతామని చెప్పేసి అమ్మాయి ఇంజనీరింగ్కి సంబంధించి కూడా నేను భరోసా ఇవ్వటం జరిగింది. ఎందుకంటే తల్లిదండ్రులు నిరుపేద కుటుంబంలో ఉండి ఒకటే ఒక పాపని ఈ విధంగా కష్టపడి సంపాదించుకొని ఆ ధనంతో అమ్మాయిని ఈ స్థాయికి తీసుకురావటం అని అంటే ఈ కుటుంబానికి అండగా నిలబడాలనే సంకల్పించి ఈరోజు రావడం జరిగింది. చివరగా మరొకసారి పాపని అదేవిధంగా మురళీ మాస్టర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంతటి గొప్ప విషయాన్ని ఈ రోజున అందరి దృష్టికి తీసుకొచ్చినటువంటి జర్నలిస్టు ప్రభాకర్ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.